గతంలో నేరాలకు పాల్పడి శిక్ష పడి విడుదలైన ఖైదీలకు ఈ నెల 29న హైదరాబాద్లోని చెంచల్గూడ జైళ్ల శాఖ స్టేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని మాజీ ఖైదీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా స్పెషల్ సబ్ జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ అన్నారు. బుధవారం సబ్ జైల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కారాగారాల్లో గత 4 సంవత్సరాలుగా ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందని, నేరరహిత రాష్ట్రంగా రూపుదిద్దుకునేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్ కుమార్ సింగ్ ఆశయమని, దీంట్లో భాగంగా మాజీ ఖైదీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29న హైదరాబాద్లోని చెంచల్గూడలోని జైళ్ల శాఖ స్టేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, ఇవరకు నేరాలు చేసి శిక్ష పడి విడుదలైన ఖైదీలను ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మన జగిత్యాల జిల్లా కారాగారం సంబంధించి తెలియజేయడం ఏమనగానే మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ తెలంగాణ స్టేట్ శ్రీ వికే సింగ్ సార్ గారి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అనుసరించి ఈ నెల 29వ తారీఖు ఉదయం 9 గంటలకు రాష్ట్ర ట్రైనింగ్ సెంటర్ ఉంది, సీకా ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ చెంచల్గూడ ఉన్న ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నందు విడుదలైన ఖైదీలందరికీ, రిలీజ్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో మన జైలు కారాగారంలో ఉండి విడుదలైపోయిన వారికి, ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవో వారందరికీ కూడా ఆ రోజు అక్కడ భారీ ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుంది. అక్కడికి అనేక రంగాలకు సంబంధించిన ఉన్నత సంస్థలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అక్కడికి వస్తున్నారు. వారు వచ్చి అక్కడ ఎవరైతే రిలీజ్ అయిన ముద్దాయిలు ఉన్నారో వారికి ఏ రంగాలలో వారికి ప్రావీణ్యం ఉన్నదో వాళ్ళ అర్హతను బట్టి కూడా వారికి ఒక ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, తద్వారా నేరరహిత సమాజాన్ని నిర్మూలించి మన తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఖైదీకి కూడా ఉద్యోగం ఇవ్వాలనేదే మన తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విడుదలైన ముద్దాయిలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన జగిత్యాల జిల్లాలో క్రైమ్ రేట్ని తగ్గించి మిగతా జిల్లాలకు మనం ఒక ఆదర్శప్రాయంగా ఉండే విధంగా తోడ్పడాలని కోరుకుంటున్నాము. కావున 29వ తారీఖు ఈ నెల 29వ తారీఖు హైదరాబాద్ చెంచల్గూడ జైలు నందు ఉన్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ అందులో భారీ ఉద్యోగ మేళా ఉంది. అక్కడికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ గారు, ఐజీ గారు, డిఐజీ గారు, ఇతర సీనియర్స్ అధికారులు, అలాగే వీరి ప్రైవేట్ రంగానికి సంబంధించిన అనేక సంస్థల యొక్క అధిపతులు కూడా వస్తున్నారు. చాలా పెద్ద ఉద్యోగ మేళా జరుగుతుంది. కాబట్టి అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. మన జిల్లా నుంచి కూడా ఇక్కడ విడుదలైన ఖైదీలు వెళ్ళి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు 28 రోజులోపు, ఈ రోజు నుంచి 28 రోజులోపు వారు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళు ఏ రంగాలలో వారికి ఉద్యోగ అవకాశాలు కావాలో చెప్పినా మేము లిస్ట్ అవుట్ చేసి అక్కడికి పై అధికారులకు పంపిస్తాము. తద్వారా వాళ్ళకి అక్కడ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఖచ్చితంగా వారికి ఏదో ఒక రంగంలో ఉద్యోగం కల్పించడం అనేది గ్యారెంటీ. ఎవరికి కూడా లేదనేది ఉండదు, వారి అర్హతను బట్టి. ఎందుకంటే మాకు కూడా అక్కడి నుంచి వచ్చింది. దీంట్లో అగ్రికల్చర్ దానికి సంబంధించి కానీ, హార్టికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ, అలాగే మెకానిజం, స్కూటర్ మెకానిక్ కానీ, బైక్ కానీ, కారు, ఎనీ జేసీబీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, అలాగే సెక్యూరిటీ గార్డ్స్, డెలివరీ బాయ్స్, వెల్డింగ్, కార్పెంటరీ, సెంటరింగ్ వర్క్, ప్లంబింగ్, డ్రైవింగ్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్స్, కుకింగ్, క్లీనింగ్ మొదలగు అన్ని ఏ దాంట్లో రంగంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కల్పించడం ఉద్దేశం. ఎందుకంటే ఎవరు కూడా మళ్ళీ క్రైమ్ సైడ్ వెళ్ళకుండా తిరిగి జైలుకు రావకూడదు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మనం ఆల్రెడీ కరీంనగర్ పెట్రోల్ బంక్ నందు 50 మంది ఇప్పుడు విడుదలైన ఖైదీలు చేస్తున్నారు. సంవత్సరం నుంచి ఏ ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి జైలుకు రాలి ఏ క్రైమ్ చేసి. అలాగే అన్ని మన రాష్ట్రంలోని ఇతర కారాగారాలలో కూడా ఇలా నియమించడం జరిగింది. వాళ్ళను విడుదలైన ఖైదీలను అక్కడ కూడా ఇంతవరకు కూడా ఎలాంటి నేరం కూడా తిరిగి జరగలేదు. కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు 29వ తారీఖు రోజు వాళ్ళు అక్కడికి వెళ్తే వారికి తప్పకుండా ఉపాధి అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోగలని మన జగిత్యాల జిల్లా
విడుదలైన ఖైదీలందరికీ జైలు శాఖ యొక్క తరపున నేను మనవి చేస్తున్నాను.